కాసింత అన్నం పెట్టమ్మా. ఆకలేస్తుందో ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఏంటి, చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. బలబలే, ఇక్కడే ఉండు. అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్క కూడా తీసురామా. తిను, బాగా తిను. ఇంతకీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? పెరిగాను కూడా తినేసాక చేతులు వరకు చేసేసుకుంటాను. ఇదిగో మూతి తుడుచుకో. ఏంటి, తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు. ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి పంతులు గారిని తీసుకొస్తాను. పంతులు ఎందుకు? అతను చేసుకుంటాడా నన్ను? చేసుకోవడం చేయిస్తాడు. అయితే బేగా తీసుకొచ్చే. ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, పాప ఎవరితో పిచ్చిది. నా పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకుంటారంటే. అయితే పంతులు దాకా ఎందుకు, నేనే చెప్పాలని. పెళ్లి నీకు పెళ్లి కావాలంటరా? పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి చేసుకుంటా. కూడా ఎవరా బాబు నువ్వు? ఈ పిల్లకి ఫాదర్ ని, ఆ ఇళ్ళకి ఓనర్ ని. పెళ్లి కావాలంటరా? పెళ్లి. అతన్ని కొట్టొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు ఇలా కొట్టాలమ్మా, అది మన సాంప్రదాయం. అలాగా? ఆ, అయితే బాగా కొట్టు. ఈ పెళ్లి కావాలంటరా? అతిథులు కూడా కావాలా? నాన్న నాన్న, అతను పారిపోతున్నాడు. అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయమేనమ్మా. నువ్వు పద. సరస్వతి, సరస్వతి, ఏమే? ఏంటండి? దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? పూజ చేస్తున్నాను. చేసిన పూజలు చాలు. ఏమైందండి? ఏముంది, మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాడిని పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాళ ఏకంగా అడుక్కునేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది నీ కూతురు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని ఒంటరిగా విడిచిపెట్టదని? ఏదిది? రే, చప్పుడు చేయకుండా మెల్లగారా. ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది. నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షన్. అమ్మయ్యా, తప్పించుకున్నాం. అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఇదిగో బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? అది నాకు మొన్న పెళ్ళయింది. నిజంగానా? నిజం, నిన్న ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ మీద ఒట్టు. కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో, వాడు ఖాళీగా ఉన్నాడు. వెళ్ళు. రే, దాన్ని రెచ్చగొట్టకరా. శివాజీ, శివాజీ, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, వదులు. ఎప్పుడు? నిన్న గాని మొన్న గాని చేసుకుంటాను. నిన్నొద్దు, మొన్న చేసుకో. అలాగే. క్షమించండి బాబు. రామారా. నేను రాను. నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతుని చేయాలి కదమ్మా. దా. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు. అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం. వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం, దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది, లైటేనా? షటప్, నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. రేయ్, శశి ఇక్కడే ఉందిరా. రేప్ చేయడానికి రెడీగా పడుకున్నది. శశిరేఖ ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి, నువ్వు పద. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా?
నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాన్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం. మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా? యా, దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్ గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందామని వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గులేదు? నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపతి అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాను రావే. స్టాప్ ఇట్! ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన బజార్ దల్లా కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా? నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్. పులిని చూసి భయపడ్డారా? జూకేమైనా వెళ్ళారా? కాదు సార్, పులే ఇంటికి వచ్చింది. పులి ఇంటికి రావడానికి ఈ ఇల్లు ఏమన్నా జూబ్లీ హిల్స్ లో ఉందా, జూ పార్క్ పక్కన ఉందా? అవును, వచ్చింది చిరుత పులే లేకపోతే పెద్ద పులే? మిలిటరీ పులి సార్. మిలిటరీ పులే. ఏ పులైతే ఏంట్రా? ఇప్పుడు నా గుండెకేమైందిరా? అర్థమయ్యేటట్టు చెప్పరా. భయపడ్డారు సార్. నేను భయపడ్డానా? ఈ దేవులపల్లి నటరాజ కాళిదాసు భయపడ్డానా? ఏం కన్నారా? అన్నా నమస్తే అన్నా, నమస్తే అన్నా. అసలే అన్న భయపడి చేస్తుంటే నువ్వేంద్ర ఒరి భయపడిస్తున్నావు. ఇంకోసారి నా ముందు భయమన్న మాట ఎవరన్నా అంటే చంపేస్తా. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కూడా అక్క. నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముచ్చాలకి లైనా లేదా? దమాగి నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒక్కరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మనతా కూడా పాత ఫోన్లు కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునాక పోయి దేవుడు రాపో, దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే భాయ్యా, దొరికింది ఫోను. పద. దానికి ఇదిగో తీసుకో. ఇవ్వకపోతే ఏమైతే తెలుసా? తొక్క తీయతది. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు. ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. ఏందాక ఇంకా సొసాయిస్తుడు? అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి వస్తాయి, అందరికి కొత్త ఫోన్లు. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? సారీ, దేర్ ఇస్ నో లారీ, సారీ. మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ సారీ.
అందరికి సారీ, ఈ ఆఫర్ ఉన్న రోజు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ వాళ్ళు ఏడ్చినట్టుంది నీ ఆఫర్. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.